భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 13/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం బహుళ పాడ్యమి గురువారం అలాగే పాడ్యమి బహుళ పాడ్యమి రాత్రి 7:47 మఘా నక్షత్రం కూడా ఉంది ఇవాళ రాత్రి 8:52 వరకు కూడా ఉంది ఇవాళ కూడా అలాగే వర్జం ఉదయం 8:15 నుండి 9:56 వరకు తెల్లవారుజామున 5:26 నుండి 7:08 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 10:20 11:06 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:52 నుండి 3:39 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 5:50 అమృత గడులు సాయంత్రం 6:20 నుండి 8:01 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు కూడా రాహుకాలం మధ్యాహ్నం శుభ సమయం ఉదయం 11:15 నుండి 12 వరకు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు శుభకాలం. శోభన యోగం ఉదయం 7:37 బాలు ఉదయం 7:27 కవుల రాత్రి 7:47. దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వారి శత్రువుల వల్ల ఆధిక్యత పనులు నిలిచిపోవుట శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం. వృషభ రాశి పాత బాకీలు వసూలగుట కానీ ధనమునకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మిథున రాశి గృహ నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుట ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు. కర్కాటక రాశి వాహనాల కొనుగోలు వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉండే అవకాశం. సింహరాశి సంతానం వల్ల లాభాలు సంతోషకరమైన వార్తలు వినే అవకాశం. దేవాలయ దర్శనం చేస్తే ఈరోజు మరింత ఆరాధనగానే మీకు మేలు చేసే అవకాశం. కన్యారాశి కొత్త సమస్యలు తలెత్తే అవకాశం. అందరితో విరోధాలు మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవటం కానీ ఏదో రకంగా ధనం మట్టుకు చేతికి అందే అవకాశం. తులారాశి మిశ్రమంగా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటారు, మానసిక ఆందోళన ఉండే అవకాశాలు. దేవాలయ దర్శనం భగవద్ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం. వృశ్చిక రాశి అన్నింటా కూడా విజయము శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. ప్రయాణ లాభాలు. ధనసుర ధన వ్యయము బంధుమిత్రుల యొక్క కలయిక నూతనమైన ప్రయత్నాలు పరిష్కారాలు దొరికే అవకాశం. మకర రాశి ఉన్నత ఉద్యోగము లాభము లేదా శుభవార్తలు వినే అవకాశాలు. భగవద్ ఆరాధన భక్తి వలన కొన్ని సమస్యలు తీరే అవకాశం కూడా ఉంది. దాన ధర్మాలు కానీ దేవాలయ దర్శనం కానీ చేసుకునే మంచిది అని చెప్పారు. కుంభరాశి అందరితో సఖ్యత స్వల్ప అనారోగ్యం సమస్యలు తీరే అవకాశం ఉంది. మీనరాశి కుటుంబంతో ప్రయాణాలు చిన్న చిన్న చిక్కులు ధన వ్యయము అనారోగ్య సమస్యలు అనుకోని మానసిక అశాంతికి కూడా గురి అయ్యే అవకాశం కూడా ఉంది. దేవాలయ దర్శనం చేయండి. భగవద్ ఆరాధన గృహదేవత ఆరాధన మీకు ఈరోజు మేలు చేసే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే విష్ణు సహస్రం 329 దుర్య ఓం ధూర్యాయ నమః అన్నారన్నమాట. విశ్వసృష్టి పాలనాది సమస్త కార్యాలు తనంతట తానే సమర్థవంతంగా వహించేవాడు కనుక ధూర్య అనగా సాధన ఆధ్యాత్మిక సాధన తన సుకృతములన్నీ కూడా నిరంతరపై ఆధారపడక తనంతట తానే చేసుకునేటువంటి వాడు కనుక ధుర్య అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.